విష్ణుకృత దేవీ యజ్ఞం. వ్యాసమహర్షి, దేవీ యజ్ఞాన్ని లోగడ సృష్టి ఆదిలో విష్ణుమూర్తి చేశాడు అన్నావు. సమర్థుడు జగత్కారణుడు అయిన విష్ణువు ఈ యజ్ఞం ఎందుకు చేయవలసి వచ్చింది? అప్పుడు అతనికి సహాయం చేసిన వారెవరు? బ్రాహ్మణులెవరు? ఎంతమంది? వేదవిధులైన ఋత్విక్కులు ఎవరు? ఈ వివరాలన్నీ తెలియజెప్పు. విష్ణుమూర్తి చేశాడంటే గొప్ప మాట కదా. ఇది విన్నాక యజ్ఞం ప్రారంభిద్దాం అన్నాడు జనమేజయుడు. అలాగే చెబుతానంటూ వ్యాసుడు గొంతు సవరించాడు. జనమేజయ, శ్వేతద్వీపంలో త్రిమూర్తులు స్త్రీమూర్తులై జగదీశ్వరుని అర్చించారు. మళ్ళీ తమ పురుష రూపాలను తిరిగి పొందారు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి శక్తులను పొందారు. దివ్య విమానంలో మహార్ణవానికి తిరిగి వచ్చారు. ధరా మండలాన్ని సృష్టించారు. దానికి ఆధారంగా జగదీశ్వరి శక్తి నిలిచింది. అందుకే దీనికి ధర అనే పేరు వచ్చింది. ఇందులో మధుకైటభుల మేధస్సు కలిసింది, అంటే కొవ్వు కలిసింది కనుక మేదిని అనే పేరు ఏర్పడింది. విశాలంగా విస్తృతంగా ఉంది కాబట్టి పృథ్వీ అనే పేరు సిద్ధించింది. మహి అనే పేరు కూడా అందువల్లనే. దీన్ని శేషుడు తన మస్తకం మీద ధరించాడు. అటూ ఇటూ ఉరిగిపోకుండా నిలబెట్టడానికి ఇనప గుండుల్లా పర్వతాలు ఆవిర్భవించాయి. అందుకే వాటికి మహీధరాలు అని పేరు. మణిమయ రత్న శృంగాలతో బహుయోజన విస్తారంగా బంగారు కొండను కల్పించింది జగదంబిక. దాన్ని మేరుపర్వతం అంటారు. మరీచి, నారదుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతుడు, దక్షుడు, వశిష్ఠుడు అనేవారు బ్రహ్మదేవుడికి పుత్రులు. మరీచికి కశ్యపుడు అనే సుతుడు జన్మించాడు. దక్షుడికి 13 మంది పుత్రికలు కలిగారు. వారికి బహువిధాలుగా దేవతలు, దైత్యులు జన్మించారు. అతి విస్తృతమైన కాశ్యపి సృష్టి జరిగింది. అది మనుష్య, పశు, సర్పాది భేదాలతో విస్తరిల్లింది. బ్రహ్మదేవుడి శరీరంలో కుడి భాగం నుంచి స్వయంభూ మనువు ఆవిర్భవించాడు. వామభాగం నుంచి శతరూప అనే స్త్రీ జన్మించింది. ఆవిడకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కొడుకులు కలిగారు. మరో 3 అత్యంత సుందరాంగులు పుత్రికలుగా జన్మించారు. ఇలా బ్రహ్మదేవుడు సృష్టి జరిపి తన కోసం మేరు శృంగం మీద అతి మనోహరమైన సత్యలోకాన్ని నిర్మించుకున్నాడు. లక్ష్మీదేవితో కలిసి నివసించటానికి, క్రీడించటానికి అనువుగా విష్ణుమూర్తి అన్ని లోకాల కన్నా పైన వైకుంఠం నిర్మించుకున్నాడు. శివుడేమో కైలాసాన్ని ఏర్పరచుకున్నాడు. భూతగణాన్ని సిద్ధం చేసుకొని పార్వతీ సహితుడై కైలాస పర్వత శిఖరం మీద విహరిస్తుంటాడు. త్రివిష్టపము అనే స్వర్గాన్ని మేరు శిఖరాలలో ఒకదానిపై నిర్మించి సురేంద్రుడికి నివాసంగా అందించారు. సముద్ర మథనంలో పుట్టిన పారిజాతాన్ని, కామధేనువుని, 4 దంతాల ఐరావతాన్ని, ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని, రంభాది అప్సరసులను దేవేంద్రుడికి బహుకరించారు. ధన్వంతరి, చంద్రుడు కూడా క్షీరసముద్రం నుంచే ఆవిర్భవించారు. వీరు కూడా తమ తమ దేవగణాలతో కలిసి స్వర్గంలోనే నివాసం ఏర్పరచుకున్నారు. వీరంతా స్వర్గానికి ఆభరణాలు. దేవ, తిర్యక్, మనుష్య భేదాలతో ఇలా ఈ సృష్టి ముప్పేటగా సాగింది. అండజములు, స్వేదజములు, ఉద్భిజములు, జరాయుజములు అనే 4 భేదాలతో జీవరాశి కర్మానుసారంగా సముత్పన్నమైంది. సృష్టిని ఇలా జరిపి త్రిమూర్తులు తమ తమ భార్యలతో తమ తమ నెలవులలో సుఖ సంతోషాలు అనుభవిస్తూ విహరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఒక రోజున విష్ణుమూర్తికి శ్వేతద్వీపము, మణిమండపము జ్ఞాపకం వచ్చాయి. ఆదిపరాశక్తిని దర్శించి స్త్రీభావము పొంది అర్చించి స్తుతించి దివ్య మంత్రోపదేశంతో పాటు లక్ష్మీదేవిని అందుకున్న అలనాటి సంఘటన స్మృతి పథంలో మెరిసింది. మహాదేవి యజ్ఞం చేయాలని కోరిక కలిగింది. బ్రహ్మ మహేశ్వరులను, అష్టదిక్పాలకులను, వశిష్ఠ, కశ్యప, దక్ష, వామ, దేవ, బృహస్పతులను ఆహ్వానించి తన సంకల్పం తెలియజేశాడు. యజ్ఞ సంభారాలను పుష్కలంగా కల్పించాడు. శిల్పులను పిలిపించి మహావైభవం ఉట్టిపడేటట్టు సుమనోహరంగా, సాత్వికంగా, విశాలంగా యజ్ఞమండపమే నిర్మింపజేశాడు. 27 మంది వేద విధులను ఋత్విక్కులుగా వరించాడు. వారు విస్తారమైన వేదికలలో అగ్నికుండాలు, అగ్నులను రగిలించారు. దేవి బీజ సమన్వితాలైన మంత్రాలను పఠించారు, జపించారు. శాస్త్ర ప్రకారం హవిస్సుతో హోమాలు చేశారు.
అప్పుడు ఒక శరీరవాణి మృదు మధురంగా వినిపించింది. హే విష్ణు, నువ్వు ఈ రోజు నుంచి దేవతలలోకెల్లా ఉత్తమోత్తముడవు అవుతున్నావు. బ్రహ్మాది సకల దేవతలు నిన్ను అర్చిస్తారు. మానవులంతా నీ భక్తులవుతారు. వారికి నువ్వే వరదుడవు. సర్వ యజ్ఞాలలోనూ నువ్వు ముఖ్యుడివి. యాజ్ఞికులు ప్రథమార్చన నీకే చేస్తారు. దానవ పీడలు సంభవించినప్పుడు సకల దేవతలు నిన్నే ఆశ్రయిస్తారు. వేద పురాణాలు అన్నింటా నువ్వు పురుషోత్తముడుగా కీర్తింపబడతావు. భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నువ్వే అవతరించి ధర్మరక్షణ చెయ్యాలి. యదా యదా హి ధర్మస్య గ్లావిర్భవతి భూతలే తడాంసేనావతీర్యాసు కర్తవ్యం ధర్మరక్షణం. నీ అవతారాలకు భూలోకంలో విస్తృతమైన ప్రాచుర్యం లభిస్తుంది. అందరూ వాటిని అర్చిస్తారు. నీ అవతారాలన్నింటా నా అంశ నీకు సహచరినిగా ఉంటుంది. వారాహి, నారసింహి భేదాలతో నా శక్తి నీకు సర్వకార్య ప్రసాదిని అవుతుంది. ఆ శక్తి స్వరూపాలు సర్వాభరణ భూషితలై సర్వాయుధ ధారిణులై నీకు సహకరిస్తాయి. నువ్వు గర్వపడి వారిని ఏనాడు చిన్నచూపు చూడకూడదు సుమా. వారంతా నీకు మాననీయులు, పూజనీయులు. జాగ్రత్త వహించు. భరతఖండంలో సర్వార్థప్రదలైన శక్తి స్వరూపాలుగా వారు అందరి పూజలను అందుకుంటారు. వారికి నీకు అఖండ కీర్తి లభిస్తుంది. సప్తద్వీపాలలోనూ స్వర్గంలోనూ మీ కీర్తి వ్యాపిస్తుంది. కోరికలున్న మానవులు అవి సిద్ధించటం కోసం రకరకాల ఉపహారాలతో, వేద మంత్రాలతో, విభిన్న మార్గాలలో మిమ్మల్ని పూజిస్తుంటారు. సంపద అభివృద్ధులను పొందుతుంటారు. మధుసూదన, నువ్వు నేటి నుంచి దేవాది దేవుడవు. ఈ అశరీరవాణి పలుకులకు విష్ణుమూర్తి సంతోషించాడు. దేవతలంతా అభినందించారు. యజ్ఞం పరిసమాప్తి చేసి ఋత్విక్కులు సెలవు తీసుకున్నారు. బ్రహ్మ మహేశ్వరులు తమ నెలవులకు వెళ్ళిపోయారు. విష్ణుమూర్తి గరుడుని అధిరోహించి యజ్ఞశాల నుంచి తన మందిరానికి చేరుకున్నాడు. మళ్ళీ యథాపూర్వకంగా అందరూ తమ తమ విధులను తాము చేసుకుంటున్నారు. మునుల ఆశ్రమాలలో ఈ వార్త చర్చనీయాంశమైంది. అందరికీ ప్రకృతి పట్ల అంటే శక్తి పట్ల భక్తిభావం చిగురించింది. ఆగమోక్త ప్రకారంగా అందరూ శక్తి పూజలు ఆరంభించారు. జనమేజయుడికి గురి కుదిరింది. దేవీ యజ్ఞం ఎలా చెయ్యాలో వ్యాసుడి వల్ల తెలిసింది. చెయ్యాలనే సంకల్పం బలపడింది. అయితే దేవి మహిమ తెలుసుకోవాలి అనుకున్నాడు. అది చెప్పి నా జన్మ పావనం చెయ్యి అని వ్యాసుణ్ణి మళ్ళీ అభ్యర్థించాడు. వ్యాసుడు అలాగే అని ప్రారంభించాడు.